కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, అంతా టూరిజమే అని సిబిఎన్ గారు చెప్పినప్పుడు కొందరు విమర్శించారు. ఇప్పుడు వాళ్ళే ముందు మాట్లాడుతున్నప్పుడు కూడా పెద్దలు చెప్పారు, పొగుడుతున్నారు. మొన్న ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో లొకేషన్ మాట్లాడుతూ బెంగళూరు, గోవా ఒక బిడ్డ కంటే ఆ బిడ్డ పేరు విశాఖపట్నం అవుతుంది అని చెప్పారు. దాని ఉద్దేశం ఏంటంటే ఐటీ రంగమే కాదు, పర్యాటక రంగం కూడా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది అనేది ఆయన ఆలోచన. అసలు పర్యాటకం అంటే ఏంటి మీ అందరూ ఒకసారి విశ్లేషించాలి. పని కోసమో ఆనందం కోసమో మనం ఒక కొత్త ప్రాంతానికి విజిట్ చేస్తాం. ఇవాళ నేను మహానాడు కోసం కడప దగ్గరికి వచ్చాను. నా అనుభవాలు కూడా మీకు చెప్పాలి. కడపకి ఎప్పుడు ముందు అంటే ఇక్కడ ట్రైన్లో ఆగాను కానీ టౌన్ లోపలికి ఎప్పుడు రాలే. కడపలో ఆతిథ్యం ఎట్లా ఉంటుంది, ఈ 3 రోజులు ఎట్లా ఉండబోతున్నాయని నేను ఆలోచించా. నా మిత్రుడు ఒకడు నా ఇంటికి రా, నాతో ఉండు అంటే నిన్న ఆయన దగ్గర ఉండడం జరిగింది. వాళ్ళు చాలా ప్రేమగా అక్కడ నన్నూరి షర్బత్తు, ఇవాళ పొద్దున కారం దోశ తినిపిస్తే నేను నా ఇంట్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మొన్న ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు పొందిన హిందీ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా గారు ఇవాళ మన